పేరు రమేష్ సాలిపులబాడుతండ గ్రామ పంచాయత్. సో మా గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్నటువంటి చింతల చెరువులో రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు మొరం అనేది చాలా తరలించడం జరుగుతుంది. సో దాని గురించి ఈరోజు ఎంఆర్ఓ మేడకు వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ జేసీబీలకు నెంబర్ ప్లేట్ మొత్తం తీసేసి మట్టి అనేది తరలిస్తారు. చెరువు లోపల పెద్ద పెద్ద గుంతలు అనేది ఏర్పాటు చేసిరు. అదేవిధంగా ఎవరైతే పట్టా పొలాలు ఉన్నాయో దానికి కేవలం 10 అడుగుల దూరంలోనే మొత్తం పెద్ద పెద్ద గుంతలు చేసారు. ఆ పట్టా భూములు ఉన్నాయి కూడా రాత్రి నైట్ మొత్తం అక్రమంగా మట్టి చాలా తరలిస్తారు. కాబట్టి దీని మీద తక్షణమే ఎంఆర్ఓ కానీ పై ఆఫీసర్లు కానీ తక్షణమే దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓకు ఒక లెటర్ వినతి పత్రం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు బాబు గిట్ట చచ్చిపోయింది. ఇంతకుముందు అనేది పెద్ద పెద్ద గుంతలు లోతు ఉండడం వల్ల బాబు కూడా తెలియక లోపల పడి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పిల్లాడు కూడా చనిపోవడం జరిగింది. సో ఆ విధంగా గుంతలు కొట్టడం అనేది తప్పు కాదు. అది వాళ్ళకి పర్మిషన్ ఉంటే డే ఏమైనా ఉంటే మట్టి తరలించవచ్చు, కానీ పర్మిషన్లు ఏం లేవు. రాత్రి మొత్తం అర్ధరాత్రి నుంచి మొత్తం మట్టి తరలిస్తున్నారు. కాబట్టి తక్షణమే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. సార్ ఇక్కడ సాలిపల్లె తండ ఇక్కడ నేను అర్ధరాత్రి మా వాళ్ళు గిట 2 గంటల వరకు వెళ్ళిండ్రు. వాళ్ళు 15 మంది ఉండడంతో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు భయపెట్టిస్తున్నారు. మళ్ళీ నేను 4 గంటల రేషాలో మనోళ్ళు అందరినీ తీసుకెళ్ళిపోయి ఏందప్ప ఇది అట్లేందుకు దోవుతున్నారంటే మాకు పర్మిషన్ ఉన్నది అది ఇది అని చెప్తుండ్రు. వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, మా బాబు గిట గుంతల పడి చచ్చిపోతుండ్రు, అది మా భూమి ఉన్నది, ఇది పట్ట భూమిలో ఎందుకు దోవుతున్నారని చెప్తే మాకు పర్మిషన్ వచ్చిందని చెప్తుండ్రు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. పోలీసులను 100కి గిట్ట కాల్ చేసినాము. అయితే ఎంఆర్ఓకి మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పిండు వాళ్ళు.